చిన్న కోతి ప్రపంచంలోని ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ఈ వీడియోను చూసి కన్నీళ్లు కూడా చిన్న కోతి పిల్ల అంటే బేబీ మంకీ, ఒక కోతి రూపంలోనే ఉన్న ఒక రెడ్ కలర్ బేబీ మంకీని హగ్ చేసుకొని నిద్రపోయి కేవలం ఒక బొమ్మ మాత్రమే కాదు, ఆ కోతిపిల్ల ఒంటరితనానికి నిదర్శనం. కోతిపిల్ల పేరు పంచ్. ఈ కోతిపిల్ల జపాన్లోని ఒక జూలో చిన్న కోతిపిల్ల వెనుక ఉన్న నిజం మనసుకు తట్టుకోలేనిది, చాలా బాధాకరమైంది. ఆ కోతిపిల్ల పేరు పంచ్. ఆ స్టోరీ ఏంటనేది మనం ఇప్పుడు క్లుప్తంగా. పంచ్ 2025 జపాన్లోని ఇచికావా అనే జూలో పుట్టింది. పుట్టిన వెంటనే కొన్ని రోజులకే తల్లి కోతి మరణించింది. దీంతో ఆ కోతి పిల్లకు ఒంటరితనం అనేది మొదలైంది. ఎవరికైనా తల్లి ప్రేమ లేకపోతే చిన్న వయసులోనే ఎలా ఉంటుంది ఆ బాధ అనేది తెలుసు. అందుకే ఈ మంకీ వీడియోకు నెటిజన్స్ చాలా బాధను చూపిస్తూ ఉన్నారు, లైక్లు షేర్లు చేస్తూ ఉన్నారు. ఇది బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే తల్లి ప్రేమ నోచుకోకుంటే ఎలా ఉంటుంది ఆ బాధ అనేది ఈ వీడియోలో బాగా అందరికీ కళ్ళ కట్టినట్టు చూపించింది. పార్ట్ 2 ఒంటరితనము అండ్ బయల. పంచ్ పెరిగే కొద్దీ ఒంటరిగా ఉండడము, ఒక మూల నిశ్శబ్దంగా కూర్చొని ఉండడము, చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోవడం చూసిన జూ సిబ్బందికి అయితే ఒక ఆలోచన అయితే వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అనేది ఇప్పుడు చూద్దాం. పంచ్ ఒంటరితనాన్ని తగ్గించడానికి ఆ జూ కీపర్కి అయితే ఒక ఆలోచన అయితే వచ్చింది. ఏంది అంటే ఎర్రటి రంగులో ఉన్న కోతి బొమ్మని ఆ పంచికి అయితే ఇచ్చాడు. దీంతో ఆ పంచి ఏం చేసిందంటే భయపడినప్పుడల్లా ఆ కోతి బొమ్మని హగ్ చేసుకోవడము, ఒంటరితనం ఫీల్ అయినప్పుడు హగ్ చేసుకోవడము. దీంతో ఎక్కడికి వెళ్ళినా ఆ కోతి బొమ్మను తీసుకొని పోయేది. ఎందుకంటే ఆ కోతి బొమ్మలో తన తల్లిని చూసుకునేది ఆ పంచ్ అనే కోతి పిల్ల. ఈ సన్నివేశాలు మొత్తం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయాయి. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. పార్ట్ 4 ప్రపంచ స్పందన. ప్రపంచం ఎలా స్పందించింది ఈ వీడియో చూసిన తర్వాత. మిలియన్లలో వ్యూస్, వేల కొద్ది కామెంట్స్. కొందరైతే మేము దత్తత తీసుకుంటాం, మేము పెంచుకుంటాం, ఆ కోతి పిల్లను మాకు ఇచ్చేయండి అని కూడా కామెంట్స్. అయితే పంచ్ ఒంటరితనాన్ని మనుషులు తమ జీవితంలో కూడా ఇలా ఒంటరితనం ఫీల్ అయ్యాము కదా అని ఊహించు. ఆధునిక ప్రపంచంలో ఈ ఇంటర్నెట్ యుగంలో మనుషులు కూడా 90% మంది మనుషులు ఒంటరితనానికి లోనవుతున్నారు, గురి అవుతున్నారు. పార్ట్ 5 ఈ కథ వెనుక ఉన్న సందేశం. ప్రేమ, బాధ అనేవి మనుషులకే కాదు జంతువులకి కూడా, జంతువులకు కూడా కోపము, బాధ, ఒంటరితనము. శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తున్నారంటే కోతులకు కూడా హ్యూమన్ బీయింగ్స్ లాగే మనుషుల్లాగే భావోద్వేగాలు ఉంటాయి, భావోద్వేగాలకు గురి అవుతాయి అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం బాధపడినట్టే కోతులు కూడా బాధపడతాయంట. ఎందుకంటే మనిషి కోతి నుంచే వచ్చాడు కాబట్టి. జోక్గా ఉన్న ఇది మాత్రం మంచి కథ మనలో కరుణ అంటే జాలిని బాగా పెంచేస్తూ ఉంది. పార్ట్ 5 ఈ కథ వెనక ఉన్న సందేశం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి జంతువును మనం ప్రేమగా స్వీకరించాలి. ప్రతి జంతువును హార్ష్గా కొట్టడము, నెట్టేయడము, దగ్గరకు వచ్చిన అలాంటివి చేయకూడదు. ప్రతి జీవికి మనం సహాయం చేయకపోయినా నెట్టేయడము, కొట్టడం అలాంటివి అయితే అస్సలు పంచ్ కథ కేవలం ఒక కథ కాదు, ఒంటరితనానికి ఒక చిహ్నం, ఒక మార్క్.